ఇప్పుడు టాలీవుడ్ లో మార్కెట్ బీభత్సమైన ఫామ్ లో ఉంది. పెద్ద హీరోల సినిమాలైతే హిట్ టు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఓటీటీలు. ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయి వాటి రిజల్ట్ తెలిసాకే శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయేవి. ఆ తర్వాత రిలీజ్ కాకముందే ఆ సినిమాకు వచ్చే క్రేజ్, స్టార్ కాస్టింగ్ ఆధారంగా ఛానళ్ల మధ్య పోటీ నడిచి రిలీజ్ కు ముందే మూవీ కొనేసేవారు. అయితే కోవిడ్ లాక్డౌన్ వీటన్నింటినీ సమూలంగా మార్చేసింది. ఈ టైంలో ఓటీటీలకు పెరిగిన ఆదరణ వల్ల పోటీ మరింత పెరిగింది. శాటిలైట్ రైట్స్ లాగే ఓటీటీ రైట్స్ కు భారీ డిమాండ్ పెరిగింది. భారీ కాస్టింగ్, బడ్జెట్ తో పాటు ఆ సినిమాకు ఆడియన్స్ లో ఉండే క్రేజ్ ప్రకారం విడుదల కాకముందే వీటి రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లు పోటీ పడి మరీ కొట్టుకుంటున్నాయి. ఇవి వందల కోట్లలో ఉండటం విశేషం. అలా ఈ ఇయర్ ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలున్న సినిమాలకు ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రెజెంట్ అలాంటి 3 సినిమాలకు ఓటీటీ ప్రైస్ కన్ఫర్మ్ అయింది. 2024లో టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమాల్లో కల్కి 2898 టాప్ 3 ప్లేస్ లో ఉంటుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ లాంటి హ్యూజ్ స్టార్స్ నటిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ మూవీ రైట్స్ కోసం అమెజాన్, నెట్ఫ్లిక్స్ విపరీతంగా పోటీ పడుతున్నాయి. నిర్మాతలు కనీసం 180 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి అమెజాన్ కి అంతకంటే భారీ మొత్తానికే కల్కి అమ్ముడుపోయిందని సమాచారం. తర్వాత దేవర. అక్టోబర్లో విడుదల కానున్న ఎన్టీఆర్ దేవర కోసం ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు మామూలుగా లేవు. దాదాపు 6 సంవత్సరాల తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న ఫుల్ కమర్షియల్ మూవీ కావడం, RRR తర్వాత రిలీజ్ అయ్యే సినిమా కావడం అందుకు కారణం. ఈ క్రమంలో దేవర మూవీ అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ 155 కోట్లకు దక్కించుకుంది. ఇక మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. రామ్ చరణ్ స్టార్డమ్ కి తోడు ఈ మూవీకి మాస్టర్ మైండ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండడం, ఆయన తొలి తెలుగు సినిమా ఇదే కావడంతో గేమ్ చేంజర్ సినిమాకి భారీ బజ్ వచ్చింది. ఈ చిత్రానికి హిందీ కాకుండా మిగతా అన్ని భాషలకు కలిపి అమెజాన్ ప్రైమ్ 105 కోట్లకు ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. హిందీ కూడా యాడ్ అయితే ఆ రేట్ ఇంకా ఎక్కువవుతుంది. ఇవి కాకుండా పుష్ప 2కి వీటికంటే చాలా భారీగా బేరాలు జరుగుతున్నాయట.